వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చూడండి, ఇప్పుడు వచ్చేసి టాపిక్ ఏంటంటే సిలిండర్ ప్యాకింగ్ ఏ విధంగా వేయాలి, సిలిండర్ ఎలా ఎక్కించుకోవాలి, పిస్టన్ ఎలా పెట్టుకోవాలి. పిస్టన్ మార్క్ చూడండి, బాణం మార్క్ కిందకు ఉండాలండి. చూడండి, పిస్టన్ రింగ్కి బాణం మార్క్ కింద ఉండాలి. టైమింగ్ అనేది సెట్ చేస్తాము. ఓన్లీ దాని మీద కిందకు ఉండి సిలిండర్ వేసుకోవాలండి. తర్వాత హెడ్ ప్యాకింగ్, హెడ్ గ్యాస్కెట్. అది ప్యాకింగ్ అన్నది వేసాము. హెడ్ గ్యాస్కెట్ చూడండి, హెడ్ గ్యాస్కెట్ అయితే ఈ విధంగా వేసుకోవాలండి. లైట్గా గమ్ పెట్టుకోండి దానికి. హెడ్ గ్యాస్కెట్కి అయితే హెడ్ గ్యాస్కెట్ వేసుకోవాలి. టైమింగ్ చైన్, గైడ్ వీల్స్ వేసుకోవాలన్నమాట. టాప్ అప్లో అయితే మనం టీ మార్క్ అన్నది కింద పెట్టుకోవాలండి. ఈ బండికి అయితే టీ మార్క్ కిందకు ఉండాలండి. చూడండి, ఫోన్లు అయితే ఉంటాయి ముందు, ఫోన్లు అయితే పెట్టుకోవాలి. ఫోన్లు అయితే కంపల్సరీగా ఉండాలండి, లేకపోతే ఆయిల్ అన్నది లీక్ అయిపోద్ది. ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలండి మనం. హీరో హోండా ఎక్సెల్ అండి, 100. ఇది సిలిండర్ అయితే వేసాము. జస్ట్ కటింగ్ ప్లేట్ తోటి ఈ విధంగా సెట్ చేసుకుంటే సరిపోతుంది. రెండు కోన్లు పెట్టేసుకున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి సిలిండర్ వేసుకోవాలి. సిలిండర్ సెట్ చేసుకున్నప్పుడు పిస్టన్ రింగుల దగ్గర కొద్దిగా ఆయిల్ అన్నది పెట్టుకోవాలండి. ఆయిల్ పెట్టుకోవాలి ఫ్రీగా జారడానికి, మనం ఫ్రీగా ఎక్కుతుంది అనమాట. రింగుల దగ్గర చూడండి, రింగుల దగ్గర అయితే ఆయిల్ అన్నది పెట్టుకోవాలండి. అలాగే నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు చూడండి. సిలిండర్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. హెడ్ బిగించేసిన తర్వాత సిలిండర్ అయితే చూడండి, టాప్ అప్లో కిందన పెట్టుకొని మనం కరెక్ట్గా లెవెల్ పెట్టుకున్న తర్వాత టైమింగ్ చైన్ ముందు సెట్ చేసుకోవాలండి లోపలికి, లేకపోతే లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ క్లచ్లోకి వెళ్ళిపోద్ది. గట్టి పట్టుకొని చూసుకోవాలి. టైమింగ్ చైన్ తిప్పుతూ మనం పిస్టన్ సెట్ చేసుకోవాలండి. ఎందుకంటే టాప్ అప్ పిస్టన్ అన్నది బయటికి రావాలనుకుంటే మనం టైమింగ్ చైన్ లైట్గా గట్టి పట్టుకొని కొద్దిగా పుష్ చేస్తే లోపలికి వచ్చేద్దండి. చూడండి ఈ విధంగా చేసుకోవాలండి. టాప్ అప్లో సిలిండర్ పెట్టుకొని టైమింగ్ చైన్ లోపల లాక్కొని టైమింగ్ చైన్ తోటే మనం పిస్టన్ని లోపలికి బయటకు తీయాలి. లెంత్ చూడండి, టైమింగ్లో పెట్టుకోవాలన్నమాట. టైమింగ్లో పెట్టుకొని మార్క్ చూసారా, బాణం మార్కు టీ కిందకు ఉండాలన్నమాట. ఈ విధంగా అయితే చేసుకోవాలండి. ఇప్పుడైతే వచ్చేసి హెడ్ గ్యాస్కెట్ వేసుకోవాలి. మనం హెడ్ గ్యాస్కెట్ ఈ విధంగా వేసుకోవాలి. చూడండి, వ్యాన్ ముందు హెడ్ సిట్టింగ్ చేస్తున్నామండి. సిలిండర్ వేస్తాం కదా, హెడ్ సిట్టింగ్ ఏ విధంగా చేస్తాం చూడండి. హెడ్ సిట్టింగ్ అన్నది వ్యాల్స్ దగ్గర చూసుకోండి. 2 స్ప్రింగులు వస్తాయి. స్ప్రింగులు అయితే పెట్టుకొని వ్యాల్స్ అన్నది చూడండి ఏ విధంగా పెట్టుకోవాలి. సిట్టింగ్ అన్నది సింపుల్గా చేసుకోవచ్చండి, పుల్డర్ లేకుండా కూడా చేసుకోవచ్చు. దీనికి ఓన్లీ హెడ్ సిట్టింగ్ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. 2 వ్యాల్స్ ఇవినా. ఓన్లీ వ్యాల్స్ అన్న ఎక్సెల్కి అయితే చేతితో ఎక్కించవచ్చండి. ఎందుకంటే అలవాటు కాబట్టి మాకైతే చేతితో ఎక్కించుకోవచ్చు. చిన్న ఫుల్డర్ పెట్టి లెవెల్ చేయొచ్చు అనమాట. అవి కింద జారిపోకుండా ఒక స్ప్రింగ్ కానీ సైడ్ అయిందంటే మళ్ళీ స్పిన్లన్నీ ఎగిరిపోతాయండి. ఆ ఎగిరిపోకుండా ఉండడానికి కోసం చిన్న కవర్ పెట్టి కవర్ నుంచి చిన్న మన దగ్గర దానికి సరిపోయే ఫోన్ ప్లగ్ బట్టం కానీ దేనితోనో పెట్టుకోవచ్చు. సెట్ చేస్తానండి. అయితే రోలర్స్ చూడండి, రోలర్స్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలండి. సెట్ చేసుకొని రోలర్స్ సెట్ చేసుకొని
బండితో ఉన్నప్పుడు సెట్ చేసుకోవచ్చండి. రోలర్స్ సెట్ చేసుకొని వ్యాల్ సెట్టింగ్ చేసాము. వ్యాల్ సెట్టింగ్ చేసిన తర్వాత రోలర్స్ పెట్టుకున్నాము. రోలర్స్ నుంచి పిన్నులు పెట్టుకోవాలండి. పెద్ద పిన్నులు ఉంటుంది. ఈ పిన్ వచ్చేసి 18mm బోల్ట్తో బిగించాలండి. ఆ పిన్ను 18mm బోల్ట్ తోటి థ్రెడ్డింగ్ ఉంటుంది అన్నమాట లోపలికి. ఆ థ్రెడ్డింగ్ నుంచి 8mm బోల్ట్ నుంచి మనం లోపల పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి హెడ్ సెట్టింగ్ అయితే చూడండి ఈ విధంగా పెట్టాము. సింపుల్గా ప్లగ్ బటన్ తోటి అలా పెట్టుకొని సింపుల్ నొక్కొచ్చండి. సిట్టింగ్ అయినట్టే. ఆల్రెడీ ఒకటి సిట్టింగ్ అయింది. అలా నొక్కేటప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్గా నొక్కాలండి. నొక్కకపోతే పిన్నులన్నీ మళ్ళీ బయటకు వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతుంది. దానికి ఏం చేయాలంటే మనం కరెక్ట్గా చూసుకొని పెట్టాలన్నమాట. గాడీలు ఉంటాయి, గాడీలు దిగాలి లోపలికి. ఆ విధంగా అయితే పెట్టాలండి. చూడండి వ్యాల్ సెట్టింగ్ ఏ విధంగా అయిందో. మళ్ళీ బయటకు వచ్చేసి చూసారా. అది రాకుండా మనం గట్టిగా ప్రెస్ చేసి మళ్ళీ అది లోపల నుంచి ఒక వేలుతో నొక్కాలండి పిన్నుల్ని. వ్యాల్ సెట్టింగ్లో కరెక్ట్గా గాడీకి కరెక్ట్ సెట్టింగ్ అవుద్ది. చూడండి ఒకటి అయింది. ఇంకోటి చూడండి, ఇంకోటి ఆ విధంగానే, ఇది కూడా ఆ విధంగానే చేయాలన్నమాట. వ్యాల్ లాకులు వ్యాల్ ఆయిల్ సీల్ కూడా కంపల్సరీ వేసుకోవాలండి. సింపుల్గా లాక్ పెట్టుకొని జస్ట్ స్మూత్గా నొక్కి చిన్న ఇలా తిప్పాలండి, అంతే. లాక్ సెట్ అయిపోద్ది. పుల్లరే అవసరం లేదు. మనం పుల్లరే పెట్టుకునే అవసరం లేదు. చేతితో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. టైమింగ్ రోలర్ సెట్ చేసాము, అన్నీ సెట్ చేసుకున్నామండి. ఓకే, హెడ్ సెట్టింగ్ అన్నది అయిపోయింది. ఇప్పుడు దీనికి వచ్చేసి ఫుల్ గమ్ అన్నది పెట్టుకోవాలండి. హెడ్ గ్యాస్కెట్కి అయితే గమ్ అన్నది పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి గైడ్ వీల్స్, టైమింగ్ గైడ్ వీల్స్ అండి ఇవి. టైమింగ్ గైడ్ వీల్స్ ఏ విధంగా పెడతాను చూడండి. కింద ఒకటి పైన ఒకటి వస్తుందండి గైడ్ వీల్స్. గైడ్ వీల్స్ పెట్టుకున్న తర్వాత గైడ్ వీల్స్కి 10mm బోల్ట్ ఉంటుందండి. గైడ్ వీల్స్కి 10mm బోల్ట్ ఉంటుంది. 10mm బోల్ట్ వేసుకున్న తర్వాత టైమింగ్ అనేది మనం సెట్ చేసుకోవాలండి. రాకులర్ ఇవన్నీ సెట్ చేసాము, సిలిండర్ సెట్ చేసాము, హెడ్ గ్యాస్కెట్ వేసాము. ఇప్పుడు వచ్చేసి టైపింగ్ చైన్ వీలు, హెడ్ సెట్ చేసుకున్న తర్వాత హెడ్ నుంచి టైమింగ్ చైన్ వీలు, అదన్నా గట్టి బిగించకూడదండి. కొద్దిగా చూసుకోండి, పట్టు చూసుకొని బిగించాలి. ఈ విధంగా అయితే చేసుకోవాలండి. ఇది గైడ్ వీల్ చిన్నదండి. చూడండి ఆ గాడీలో కరెక్ట్ సెట్ అవ్వాలండి పై గైడ్ వీల్కి. ఇప్పుడు హెడ్ సెట్టింగ్ చేసుకోవాలండి. ఏమైతే పెట్టుకున్నామో హెడ్ సెట్టింగ్ అయితే చేసుకోవాలి. హెడ్ సెట్టింగ్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా చూసుకోండి. మొత్తం గమ్ పెట్టుకున్న తర్వాత
హెడ్ గ్యాస్కెట్ గమ్ పెట్టుకున్న తర్వాత హెడ్ గ్యాస్కెట్ ఒకవేళ గమ్ పెట్టుకపోతే పస్సం కొడుతుందండి. దానివల్ల హెడ్ గ్యాస్కెట్కి ఎందుకంటే ఆయిల్ కూడా లీక్ అవ్వకుండా గట్టిగా కాస్తుంది. హెడ్ నుంచి కొన్ని ఆయిల్ లీక్ అయిపోతుంటాయి కదా, దానికనమాట హెడ్ గ్యాస్కెట్. నెక్స్ట్ ఎక్కడ బయట గట్టిగా వెళ్ళేటప్పుడు ప్లగ్ పట్టడం కొట్టేటప్పుడు సౌండ్ వస్తుంది చూడండి, అది వచ్చే సౌండ్ అయితే హెడ్ గ్యాస్కెట్ పోతేనే అలా అవుతుంది అనమాట. చూసుకోండి, ఈ బండికి కాదు ప్రతి బండికైనా అంతే. హెడ్ గ్యాస్కెట్ కంప్లైంట్ అయితే ఆ విధంగా ఉంటుందండి. ఇప్పుడు టాప్ అప్లో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు హెడ్ సెట్టింగ్ అనేది చేసుకోవాలండి. చూడండి, పిస్టన్ అయితే బాగా కిందకు ఉండాలన్నమాట దీనికి. ఇప్పుడే హెడ్ సెట్టింగ్ అనేది చేసేస్తున్నాము. హెడ్ సెట్టింగ్ చేసుకొని టైమింగ్ సెట్ చేసుకోవాలండి. హెడ్ సెట్టింగ్ చేసుకొని టైమింగ్ అనేది సెట్ చేసుకోవాలి. ఆ టైమింగ్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి అని చూడండి. ఎయిట్ బోల్ట్ వేసుకోవాలండి. ఫస్ట్ 8 బోల్ట్లు వేసుకోవాలి. రెండు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చేతితో అయితే బిగించుకోవాలండి. 8 బోల్ట్లు రెండు కూడా చేతితో బిగించుకోవాలి. చేతితో ముందు థ్రెడ్డింగ్ ఎక్కించుకొని తర్వాత బిడ్డతో బిగించుకోవాలి. ఒకవేళ రాంగ్ థ్రెడ్ ఏమన్నా బిడ్డతో డైరెక్ట్ పెడితే రాంగ్ థ్రెడ్ ఏమన్నా ఎక్కినా మళ్ళీ బాధ అంటే టైట్గా ఎక్కుతుంది. మళ్ళీ గట్టిగా బిగించుకుంటుంది, మళ్ళీ ఇప్పేటప్పుడు బాధ థ్రెడ్డింగ్ అన్నీ పోతాయి. చూసుకోండి. ఎయిట్ బోల్ట్లను సెట్ చేసాము. 8 బోల్ట్లు సెట్ చేసిన తర్వాత 2 బోల్ట్లు కూడా సెట్ చేసామండి. 8 బోల్ట్లు సెట్ చేసాము, 2 కూడా సెట్ చేసాము. ఇప్పుడు వచ్చేసి కిందన పైన కూడా సెట్ చేయాలి. హెడ్ బోల్ట్లు 8 బోల్ట్లు 2 ఉంటాయి. సిలిండర్కి కూడా 2 ఉంటాయండి. పొట్టి బోల్ట్లు చిన్న బోల్ట్లు ఉంటాయి అన్నమాట వీటికి. అలాగని పొడుగు కూడా వేయకూడదు, పొడుగు వేస్తే మళ్ళీ ఇబ్బంది వచ్చేది. పొట్టు బోల్ట్లు అన్నది వేసుకోవాలి. సైజు బోల్ట్లు ఉంటాయి. ఇప్పేటప్పుడు సైజు బోల్ట్లు ఎలా ఉన్నాయో ఆ విధంగా వేసుకోవాలండి. ఇప్పుడు టైమింగ్ వీల్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి, ఇవి 8 రింగ్తో బిగించుకోవాలన్నమాట. ఆ బోల్ట్ హెడ్ బోల్ట్ అన్నది 8 రింగ్తో బిగించుకోవాలి. చూడండి, ఇప్పుడు వచ్చేసి 8 రింగ్తో బిగించుకున్నాము. టైమింగ్ సెట్ చేసుకోవాలండి. టైమింగ్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి అదే మెయిన్ ఇంపార్టెంట్ అండి. టైమింగ్ చూడండి, టీ మార్క్ ఉంది కదా, టీ ఎక్సెల్ చూడండి, ఇది ఎక్సెల్ టీ టాప్ అప్లో పెట్టాలి. టీ చూడండి, టీ మార్జిన్ నుంచి మనం కరెక్ట్గా లెవెల్ చేసుకోవాలండి. ఆల్రెడీ టైమింగ్లో ఉంది. టీ మార్కులను కరెక్ట్గా టీ మార్కులో పెట్టుకొని చూడండి, సిట్టింగ్ ఆ విధంగా చేసుకొని టీలో పెట్టుకోవాలి. చూడండి, ఇదండి టైమింగ్ సెట్ చేయడం అంటేనే. లెవెల్ అయిందండి. ఇప్పుడు ఈ లెవెల్ అయిందా లేదా, టాప్ అప్లో ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలో చూడండి. కిందన పెట్టేటప్పుడు ప్లగ్ నుంచి టాప్ ఆఫ్ పిస్టన్ వస్తుంది చూడండి. పిస్టన్ పైకి ముందుగా ఆడాలండి, కనబడాలి. పిస్టన్ కనబడిన తర్వాత మన టాప్ అప్లో ఉన్నట్టు అనమాట. చూసుకోవాలి బాగా, అది మెయిన్ ఇంపార్టెంట్. అది చూసుకొని టైమింగ్స్ అని పెట్టుకోవాలండి. చూడండి ఏ విధంగా వెళ్తుందో లోపలికి, పైకి లోపలికి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి మనము. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి టాప్ అప్లో పెట్టాం కదా, టాప్ అప్లో పెట్టిన తర్వాత
టైమింగ్స్ అనేది సెట్ చేసాము. సెట్ చేసిన తర్వాత ఓకే, అంతా బాగానే ఉంది. చూడండి ఆ లోపల పిస్టన్ ఏ విధంగా తిరుగుతుందో కనబడుతుంది కదా మీకు తెల్లగా. అదే అండి టాప్ అప్లో, అదే టాప్ అప్లో ఉండాలన్నమాట అది. ఆ టాప్ అప్లో కానీ లేకపోతే బండి అసలు ఇది అవ్వదు. ఇప్పుడైతే లెవెల్ అయింది చూడండి. లెవెల్ చేసిన తర్వాత టైమింగ్ చైన్ సెట్టింగ్ చేస్తామండి. టైమింగ్ చైన్ ఓకే, ఈ విధంగా ఎన్నది వేసుకోవాలి. ఈ బండికి కాదు, ఏ బండికి టైమింగ్ అయినా అంతే. చూడండి లెవెల్, మనం లెవెల్ తిప్పుకోవాలంటే మెయిన్ కనెక్టింగ్ రాడ్ తిప్పాలండి. మెయిన్ హెడ్ కనెక్టింగ్ రాడ్ తిప్పుకొని మనం టైమింగ్ సెట్ చేసుకోవాలి. దీనికైతే చూడండి టైమింగ్ చైన్ ఈ విధంగా సెట్ చేస్తున్నాము. లెవెల్ నీకు కరెక్ట్గా బాణం గుర్తు ఇవన్నీ రావాలంటే లెవెల్ ఎంత పెట్టుకోవాలంటే చూడండి టైమింగ్ దాన్ని అయితే తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత టాప్ ఆఫ్లో చూసుకున్న తర్వాత మనం చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇప్పుడు ఇది రాలర్స్కి దేంతో సెట్ చేసుకోవాలి చూడండి. 8mm బోల్ట్తో సెట్ చేసుకోవాలన్నమాట. 10mm అది 8mm బోల్ట్లు సెట్ చేసుకున్న 8mm కదండి 10mm బోల్ట్ అన్నది పెట్టుకోవాలి. 10mm బోల్ట్ పెద్దది పెట్టుకొని దాంతో టైట్ చేసుకోవాలన్నమాట. రాలర్ 10mm, 8mm అయితే కాదు 10mm. 10mm అదే పై టోపీ బోల్ట్ అయితే 8mm వచ్చింది, పైన కింద 10mm వస్తుందండి థ్రెడ్డింగ్ అయితే. దీన్ని చూసుకోండి ఈ విధంగా అయితే ఉంటుంది. దీని క్లచ్ బోల్ట్ అయితే రివర్స్ ఉంటుంది. అన్ని క్లచ్ బోల్ట్ ఇవన్నీ రివర్స్లే అండి. సేమ్ బైక్ ఎలా ఉంటుందో అలాగే ఇది కూడా. దీనిలోని టైమింగ్ అన్నది కొద్దిగా వేరేగా ఉంటుందండి. బైక్ వేరేగా ఉంటుంది, దీనికి టైమింగ్ వేరేగా ఉంటుంది. చూసుకోండి ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలండి. చూడండి మనం అలా బిగించుకున్న తర్వాత కింద నల్ల కొట్టేటప్పుడు ఆ విధంగా వచ్చేస్తుందండి. ఆ విధంగా రాకుండా ఉండాలంటే మనం ముందు అక్కడ థ్రెడ్డింగ్ బాగా సెట్ చేసుకున్న తర్వాత చూడండి, బాగా సెట్ చేసిన తర్వాత అప్పుడు స్లోగా లాగాలండి. అది లాగిన తర్వాత ఆ కోడ్ అన్నది అప్పుడు వస్తుంది బయటికి. మనం ముందే బాగా థ్రెడ్డింగ్ బిగించేసి మళ్ళీ వెనక్కి లాగితే మళ్ళీ థ్రెడ్డింగ్ పట్టుకొని అలా ఉండిపోద్ది కదా. చూసుకోండి ఇలా కూడా జరుగుతాయి అన్నమాట. రాలర్స్ అన్నది ఈ విధంగా పెట్టేసుకున్నాం. మనం రాలర్స్ పెట్టుకున్న తర్వాత హెడ్ సెట్టింగ్ చేసుకున్న తర్వాత రాలర్ ఏ విధంగా పెట్టుకోవాలి, రాలర్ పోయిందా ఉందా, టైమింగ్ గైడ్ వీలు చూడండి, టైమింగ్ గైడ్ వీలు వ్యాల్యూ సెట్టింగ్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి రాలర్స్ ఎలా పెట్టుకోవాలి, రాలర్స్ అన్నది ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి రాలర్స్ పెట్టుకుని ఏం చేయాలి, టైమింగ్ ఎలా సెట్ చేయాలి, టైమింగ్ సెట్ చేసేటప్పుడు ఏంటి పెట్టాలి, టైమింగ్ ఈ విధంగా పెట్టుకోవాలండి. కనెక్టింగ్ రాడ్ అనేది తిప్పుకోవాలి. ముందు కనెక్టింగ్ రాడ్ తిప్పుకొని చూడండి ఎలా సెట్ చేస్తున్నామో. మళ్ళీ ఇప్పుడు చూడండి గైడ్ వీల్స్ అన్నీ సెట్టింగ్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి కనెక్టింగ్ రాడ్ చూడండి టీ మార్క్లో ఉండాలి కనెక్టింగ్ రాడ్ ఎప్పుడు. అది కూడా దానికి కూడా గాడి ఉంటుందండి, దానికి కూడా ఒక వీల్ వస్తుంది. ఆ వీల్కి కూడా ఎలా సెట్ చేసుకోవాలో చూడండి. 8mm బోల్ట్ తిప్పుకున్న తర్వాత ఓన్లీ సెట్ చేసుకున్న తర్వాత ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి కోన్లు అయితే సెట్ చేసాము. సెట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి ఎలా సెట్ చేస్తామో చూడండి. చుట్టూ రాలర్ సెట్టింగ్ అయిపోయిందండి. స్మూత్గా పెట్టుకోవాలి రాడ్డు. స్మూత్గా పెట్టుకొని మనం 10mm బోల్ట్ చెప్పాను కదా, 10mm బోల్ట్తో బిగించుకోండి. వ్యాల్స్ అనేది ఆ విధంగా లూజ్ ఉండాలండి. చూసుకోండి సెట్టింగ్ చేసేటప్పుడు కొద్దిగా లూజ్గా ఉండాలి. అదే లూజ్గా లేకపోయి అంటే వ్యాల్స్ బాగా టైట్ ఉన్నాయంటే బండి రన్ అవుద్ది కానీ అది ఎప్పుడు ఇదైపోతే తెలియదు. అది కానీ ఇరిగిందంటే వ్యాల్స్ ఇరిగిపోయిందంటే హెడ్ అయితే కొడేస్తుందండి. కంపల్సరీగా హెడ్ కొడేస్తుంది. హెడ్ పిస్టన్ అయితే కన్నబడిపోతాయి. హెడ్ కొడేస్తే మళ్ళీ కొత్త హెడ్ వేసుకోవాలి. కొత్త హెడ్ వేసుకోవాలంటే మన కొత్త హెడ్ రేట్ ఎక్కువ ఉంటుందండి. ఈ బండికి పలసలకైనా వీటికైనా అయితే
4200, 4300, 5000, మినిమం 5000 పెట్టుకోవాలండి హెడ్కి. ఈ కంప్లైంట్లకి అయితే అలా ఉంటాయి అన్నమాట వాల్వ్స్కి. చూసుకోవాలి, అందుకే సౌండ్ వచ్చేటప్పుడు చూసుకొని కంప్లైంట్ ఏంటో చూసుకోండి. అలాగే నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. టైమింగ్ వీల్ అన్న సెట్ చేసాము. టైమింగ్ వీల్కి మనకి 2 బోల్ట్లు అనేవి వస్తాయండి. 8mm బోల్ట్లు వస్తాయి 2. 8mm బోల్ట్లు వచ్చి 8mm బోల్ట్లు ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. టైమింగ్ వీల్ టీ మార్క్లో పెట్టుకొని టాప్అప్లో అది పెట్టుకొని, ఇప్పుడు వచ్చేసి హెడ్ బిగించుకొని, హెడ్ నుంచి రోలర్స్ బిగించి, రోలర్స్ నుంచి టైమింగ్ వీల్ పెట్టుకొని సెట్ చేసుకోవాలండి. టైమింగ్ వీల్కి మళ్ళీ హెడ్ హోల్డర్ లాక్ వస్తుంది. లాక్ అన్నది కంపల్సరీగా వేసుకోవాలి. ఎందుకంటే అది దీనికి వాచర్ టైప్ అనమాట లాక్. ఎయిట్ ఎంఎం బోల్ట్తో 8mm బిట్టు, టీ బిట్టు, 8mm టీ బిట్టుతో బిగించుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు వీల్ మనం చెక్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి టాప్అప్లో ఎలా ఉంది ఏంటి, మళ్ళీ చెక్ చేసుకోండి, ఏం పర్లే. చెక్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకోవడం అంటే ఏ విధంగా చూడండి. టాప్అప్లో పెట్టుకున్నాము కదా, టాప్అప్లో పెట్టుకొని బిగించుకున్నాము. టైమింగ్ చిన్నదన్నది ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు రోలర్స్ పెట్టేసుకున్నాం. హెడ్ బోల్ట్లు 13mm బోల్ట్ వేసుకోవాలండి. హెడ్ బోల్ట్లు 13mm బోల్టు. చూడండి, 13mm బోల్ట్కి ఫస్ట్ ఒకళ్ళు అప్ అండ్ డౌన్ బిగించాలండి. కిందకి పైకి, కిందకి పైకి, అప్ అండ్ డౌన్ కరెక్ట్గా బిగించుకుంటే లెంత్ కరెక్ట్గా ఉంటుందండి. మనం ప్యాకింగ్ కరెక్ట్గా వేసుకున్నాం కదా, హెడ్ గ్యాస్కెట్ కరెక్ట్గా వేసుకున్నాం కదా, ఆ విషయానికి దానికి వచ్చేసి మనం ఈ విధంగా చేసుకోవాలన్నమాట. క్లచ్ దగ్గర టైమింగ్ వీల్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి. టైమింగ్ వీల్ అయితే వచ్చేసి చూడండి, రోలర్ ఆ పైన టాప్అప్ తీసుకున్న తర్వాత టైమింగ్ వీల్ కూడా సేమ్ అలాగే ఉంటుందండి. చూడండి, దాని సావి ఉంటుంది, సావి గాడిలో పెట్టాలన్నమాట. దీనికి ఇది కూడా టైమింగ్లోనే పెట్టుకోవాలి. అదే టైమింగ్లో పెట్టకపోతే సౌండ్ వచ్చేద్దండి, సౌండ్ వచ్చేస్తుంది, మళ్ళీ కష్టం అనమాట. అందుకే ఇది కూడా టైమింగ్లో వీల్ అన్నది కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట లెంత్లోని. ఇప్పుడు వచ్చేసి